మహాశివరాత్రి తర్వాత ఈ వృశ్చిక రాశి వారికి నక్క తొక్కినట్లుగా ఉండబోతుంది. అదృష్టం వరించబోతుందని చెప్పవచ్చు. 5 అతిపెద్ద సంఘటనలు అనేవి జరగబోతున్నాయి. అసలు ఈ వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుందో మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోని అయితే లైక్ చేయండి. అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. శ్రీ కనకదుర్గమ్మ జ్యోతిష్యాలయం. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా రోజులో పరిష్కారం చేయబడును. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, నరదిష్టి, వాస్తు, కోర్టు వ్యాపారాలు, బ్లాక్ మ్యాజిక్, రియల్ ఎస్టేట్, మానసిక సమస్యల ఎటువంటి సమస్యలకైనా ఒకసారి గురువు గారిని సంప్రదించండి. స్త్రీ పురుష వశీకరణ చేయబడును. ఫోన్ నెంబర్ 9667785242. ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా. వృశ్చిక రాశి వారికి అయితే ఇప్పుడు అనుకూలిత అనేది అధికంగానే కలిసి వస్తుంది. ఈ రాశి జాతకులు ఏ జన్మే పుణ్యం చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు వీరికి ఇంతటి అదృష్టం వచ్చిందని చెప్పవచ్చు. ఇక ముందుగా వీరి కెరీర్ పరంగా చూస్తున్నట్లయితే కనుక కెరీర్ పరంగా అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది. కెరీర్ పరంగా ఏ విధంగా అయితే మారాలని మీరు కోరుకున్నారో అదే విధంగా మారబోతుంది. కెరీర్ పరంగా మీరు ఎన్నో విజయాలు కూడా సాధించబోతూ ఉన్నారు. గ్రహస్థితి అనేది పూర్తిగా అనుకూలంగా ఉంటుంది కాబట్టి కెరీర్ పరంగా మీకు అంతా కూడా చాలా బాగుంటుందని చెప్పాలి. మీరు కెరీర్ గురించి ఏమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు. ప్రతి విషయంలోని కూడా ఇప్పుడు మీరు అదృష్టం అనేది చూస్తారు. ఈ రాశి జాతకులు ఏ జన్మే పుణ్యం చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు వీరికి ఇంతటి అదృష్టం వచ్చిందని చెప్పాలి. వీరి తెలివితేటలతోనే వీరిప్పటి వరకు కూడా ఇంతటి అదృష్టం వచ్చిందని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీకు అదృష్టం అనేది కలిసి వస్తుంది. అంతా కూడా మీరు కోరుకున్నటువంటి జీవితాన్నే చూస్తారు. దేని గురించి కూడా మీరు ఎక్కువగా అయితే ప్రెజర్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈ వృశ్చిక రాశి వారు ఎప్పుడూ కూడా అందరినీ ఒకే స్థాయిలోనే చూస్తారు. క్రింద స్థాయిలో ఉన్నవారినన్నా సరే, పై స్థాయిలో ఉన్నవారినన్నా సరే, ఎవరినన్నా సరే సమానంగా చూసే మనస్తత్వం అనేది వీరికి ఎక్కువగానే ఉంటుంది. వీరికి ఇప్పుడు అదృష్టం రావడం కారణం ఇదే అని కూడా చెప్పవచ్చు. వృశ్చిక రాశి వారికి అయితే ఇప్పుడు అంతా కూడా మంచే జరుగుతుంది. ఈ వృశ్చిక రాశికి చెందిన వారు విశాఖ నక్షత్రం 4వ పాదం, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశి వారికి చెందుతారు. ఈ వృశ్చిక రాశి వారికి అధిపతి కుజుడు. ఈ రాశి చక్రంలో 8వది. లక్షణరీత్యా ఈ వృశ్చిక రాశి స్థిరమనేది అనగా ఈ రాశి వారి అంచనాలు, నిర్ణయాలు ఖచ్చితంగా ఉంటాయి. ఊగిసలాడు దోణ విధులు మనకు పెద్దగా కనిపించదు. తత్వరీత్యా వృశ్చిక రాశి వారి జలసోమం అయినందువలన బయటపడకుండా పళ్ళు చక్కబెట్టుకునే స్వభావాన్ని కలిగి ఉంటారు. ఈ వృశ్చిక రాశి వారు గుమ్మనంగా వ్యవహారాలు చక్కబెడతారు. ఏవి జరగపోయినవి, ఏవి జరగాల్సిన స్పష్టమైన ఆలోచనలతో ముందుకు వెళ్తారు. వృశ్చిక రాశి వారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు. చూడటానికి అందంగా ఉండటమే కాదు, ఇతరులు చూడగానే వారి కష్టాలను వీరితో పంచుకుంటారు. మీ మిత్రత్వాన్ని కోరుకుంటారు. ప్రతి విషయాన్ని చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే తొందరపాటు నిర్ణయాలు తీసుకుండడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. వీరికి ఎక్కువగా లౌక్యం ఉంటుంది. ఏ సందర్భంలో ఎవరితో ఎలా మాట్లాడాలో వీరికి బాగా తెలుసు. ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. అంటే దీనివల్ల జీవితంలో తొందరగా ఎదగడానికి అవకాశం వస్తుంది. స్నేహానికి ఎక్కువ విలువ ఇస్తారు. అనగా స్నేహితులతో ఎక్కువసేపు గడుపుతారు. స్నేహితులకు సహాయం చేయడం అంటే వీరికి చాలా ఇష్టం. అంతేకాదు వారి కష్ట సుఖాలను కూడా పంచుకుంటారు. వృశ్చిక రాశి జన్మించిన వారు ఇతరులతో ఎక్కువగా స్నేహాన్ని పంచుకుంటారు. ఈ వృశ్చిక రాశి వారు ఎప్పుడు కూడా అదృష్టమే చూస్తారని చెప్పవచ్చు. అలానే వివాహాలు జరగడం లేదని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వారికి ఇది మంచి సమయం అనే చెప్పవచ్చు. అంటే ముఖ్యంగా మంచిగా ఏమి వివాహాలు చేయడం మంచి సంబంధాలు కుదరడం లేదని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వారికపై బాధపడకండి. మీకైతే మంచిగా వివాహాలు అయితే జరుగుతాయి. ఆల్మోస్ట్ మీకు మంచి సంబంధాలు కుదిరే అవకాశాలు కూడా మీకు ఇప్పుడు మనకి కనిపిస్తూ ఉన్నాయి. దేని గురించి కూడా ప్రెజర్ పెట్టుకోకండి. అలానే ప్రేమించుకుని పెళ్లి చేసుకోవాలని ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇది మంచి సమయం అనే చెప్పవచ్చు. మీ కుటుంబ సభ్యులు కూడా మీ ప్రేమహాలకి యాక్సెప్ట్ చేస్తారు కాబట్టి మీకు నచ్చిన వారిని మనస్ఫూర్తిగా వివాహం అయితే
చేసుకుంటారు. ఇది మీకు సరైన సమయం అని చెప్పుకోవచ్చు. ప్రేమ విషయంలో ఇది మీకు మంచి సమయం అనే చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. ఈ వృశ్చిక రాశి వారు మంచి హోదాలో స్థిరపడతారు. సమాజంలో వీరిని చూసి భయపడి వీరిని గౌరవిస్తారు. ప్రతి విషయంలోని కూడా నిర్దిష్టంగా వ్యవహరిస్తారు. ఆలోచించి ఖర్చు చేసే స్వభావం వీరిలో ఉంటుంది. అయినప్పటికీ కూడా అనవసరపు ఖర్చులు చేస్తారు. వీరిని ఆశ్రయించి కొందరు తిరుగుతూ ఉంటారు. వీరికి స్త్రీల విషయంలో అపేక్ష ఎక్కువగా ఉంటుంది. వృశ్చిక రాశి వారు అన్ని వేళలా పనిచేయడానికి బాగా ఇష్టపడతారు. జీవితంలో అనేక సౌఖ్యాలు పొందాలనే వాంఛ వీరిలో అధికంగా ఉంటుంది. వేడుకలు విలాసాలు వీరి జీవితంలో ముఖ్యమైన భాగాలుగా ఉంటాయి. వృశ్చిక రాశి వారి జీవిత భాగస్వామిని పిల్లలను ఎక్కువగా ప్రేమిస్తారు. వారితో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నం చేస్తారు. ఉమ్మడి కుటుంబం అంటే వీరికి చాలా ఇష్టం. ఉమ్మడి కుటుంబంలో జీవించడానికి బాగా ఇష్టపడుతూ ఉంటారు. మీరు దీని గురించి అయితే బాగా అదృష్టమే చూస్తారని చెప్పవచ్చు. మీ కుటుంబ సభ్యులు కూడా మీకు పూర్తి సపోర్ట్ లభిస్తుంది కాబట్టి ఏదైతే కోరుకున్నారో ఇప్పుడైతే ఖచ్చితంగా అయితే చేసేయండి. దీని గురించి మీరు ఎక్కువగా ఆలోచించకండి. ఏదైతే మంచిగా అనిపిస్తుందో అది ఖచ్చితంగా అయితే చేసేయండి. ఈ వృశ్చిక రాశి జీవిత భాగస్వామిని పిల్లలు ఎక్కువగా ప్రేమిస్తారు. వారితో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నం చేస్తారు. ఉమ్మడి కుటుంబం అంటే వీరికి చాలా ఇష్టం. ఉమ్మడి కుటుంబంలో జీవించడానికి చాలా ఇష్టపడతారు. అలాగే స్నేహితులను ఎలా గౌరవించాలో వీరికి బాగా తెలుసు. వృశ్చిక రాశి వారికి దేవుడి మీద లోతైన విశ్వాసం ఉంటుంది. ఈ కారణం వల్ల ఎలాంటి పరిస్థితులైనా కూడా నిరుత్సాహపడక ముందుకు సాగుతారు. జీవితంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా వాటిని ధైర్యంగా ఎదుర్కొంటారని చెప్పాలి. ఈ రాశి వారికి అయితే ఇప్పుడు అంతా కూడా మంచి జరుగుతుంది. దేని గురించి కూడా మీరు ఎక్కువగా అయితే ప్రెజర్ పెట్టుకోకండి. ఈ రాశి వారికి అయితే అన్ని విధాలుగా కూడా అదృష్టం అనేది కలుగుతుంది కాబట్టి మీకు వచ్చిన దాంట్లో కొంచెం సహాయం చేయడానికి అయితే ప్రయత్నం చేస్తే ఇప్పుడు మీకు అంతా కూడా మంచి జరుగుతుందని చెప్పవచ్చు. వృశ్చిక రాశి వారు ఎప్పుడు కూడా అదృష్టమే చూస్తారు. అలానే సమాజంలో ఏదైతే పేరు లేకపోతే గౌరవం కోల్పోయిన బాధపడుతూ ఉన్నారో అవన్నీ కూడా మీరు తిరిగి పొందగలుగుతారు. మీకు మంచి పేరుతో పాటుగా మంచి గుర్తింపు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. బాల్యం నుండే సంపాదన మొదలు పెడతారు. కావున ఏ వ్యాపారం ప్రారంభించినా అందులో విజయాన్ని సాధిస్తారు. ఒకవేళ వృశ్చిక రాశి వారు ఉద్యోగం చేస్తే వారి తోటి ఉద్యోగులు కూడా తమకు అనుకూలంగా మార్చుకుంటారు. వీరి జీవితంలో ఎంతో క్రమశిక్షణతో ఉంటారు మరియు విలువలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. ఈ రాశి వారికి ఇప్పుడు అంతా కూడా అదృష్టమే కలుగుతుంది కాబట్టి దీని గురించి అయితే మీరు ఎక్కువగా అయితే ఆలోచించాల్సిన అవసరం లేదు. మీరైతే అదృష్టం అనేది అధికంగా చూస్తారు. దీని గురించి ఆలోచించకండి. అలానే ఎప్పటి నుంచో మీరు ఏదైతే కష్టంతో బాధపడుతూ ఉన్నారో ఆ కష్టం నుండి కూడా పూర్తిగా బయటపడబోతున్నారు. ఆ కష్టం నుండి కూడా విముక్తి లభిస్తుంది. ప్రతి విషయంలోనే కూడా ఇప్పుడు మీరు అదృష్టం అనేది చూస్తారనే చెప్పవచ్చు. రిలేషన్స్ అనేవి కూడా నిలబడతాయనే చెప్పాలి. మీ కుటుంబ సభ్యులు కూడా పూర్తిగా సపోర్ట్ చేస్తారు. మీ జీవిత భాగస్వామి సపోర్ట్ కూడా మీకు లభిస్తుంది. గతంలో మోసపోయిన దాని గురించి మీరు అతిగా ఆలోచించకండి. కానీ వారితో మాత్రం జాగ్రత్తగానే ఉండాల్సి ఉంటుంది. మీరు చేసే ప్రతి పనిలోని కూడా అనుకూలిత అనేది మంచిగా కనిపిస్తుంది. ప్రతి ఒక్కరి సపోర్ట్ కూడా మీపై ఉంటుంది కాబట్టి మీరు చేసే పనుల్లో ఖచ్చితంగా మీరు ఉన్నత స్థాయికి అయితే ఎదుగుతారనే చెప్పాలి. మీ కుటుంబ సభ్యులు మీకు గతంలో సపోర్ట్ చేయలేదని మీరు బాధపడుతూ ఉన్నట్లయితే కనుక ఇకపై మీరు బాధపడాల్సిన అవసరమే లేదు. మీ కుటుంబ సభ్యులు కూడా పూర్తిగా సపోర్ట్ చేస్తారు. వారి మద్దతు మీకు లభిస్తుంది కాబట్టి మీరు ఉన్నత స్థాయికి ఎదుగుతారనే చెప్పాలి. ఓకే అండి, చూసారు కదా వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.